నిజంగా పనులు పెదే వీరందరూ వ్యాప్తించవుతుందో తెలుసా? వాక్య కోసం ఎక్కువ ప్రార్థన ఉన్నది, वाक्य पकड़ मदवल जो प्रार्थना मिली ये एंजॉय बेला पिंडवाल बेला ఉండవాల్ బాతువాల్ క్రిస్మస్ నెల నుంచి మొదలుంచి కొత్త సంవత్సరం వరకు ఫుల్ నిజంగా తింజో రుణజోరును అన్ని అబద్ధపడి తుంగరును ఎదుగో నిజంగా మన పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా మంచిగా జరుగుతుంది. ఇవే ఉర్గొప్పతాన బాత ఇది ఈ తింజో రుణజోరును అన్ని ఏదైతే లోక బైబిల్ అంకే వచ్చింది లోకవాండు లోకమాట కేజితో లోకమాట కేజిస్తాం. అది యోహాను సువార్త పత్రిక యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో రాసి వర్షం అంతే. కానీ సంసార్కి బాతే సుनते हैं బైబిల్ లో మనకి. అందుకే హల్లెలూయా మన దేవుడు అంటాడు మనకి. ఓయ్ क्या नाम है ए बाबू ए बॉस దేవుని స్తోత్రం హల్లెలూయా. నన్ను బాధకెచ్చున్నానిగా ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనల్ని కరంకిన సంగమ ఎన్నాడు కూడా మనల్ని మరగోడు అన్నమాట. ఎన్నాడు కూడా మనల్ని మరగోడు. ఉన్ శక్తి బాతో నీకు అర్థం అసలు ఉన్ శక్తి బాతో మనం తెలుసు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దానిని బట్టికేనే మనకు ఖచ్చితంగా సువార్త పని తువదాత మనకు ఎన్నో ఇబ్బందులు అవుతాయి, ఎన్నో కష్టాలు అవుతాయి. అయినప్పుడు కూడా నీకు సిగ్గుపడదని అవసరం ఏమి, బాధపడదని అవసరం ఏమి. ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రవక్త వాక్యంలోకి ఇదిగో దావీదు ప్రియబిడ్డనే గోలియాతును అందరస్కి హల్లెలూయా. గోలియాతు ముందు నిజం తెల్లాడిన కదా నాకు దావీదు సిగ్గుపడిలోడు. హల్లెలూయా. ఏ మాత్రం సిగ్గుపడిలోడు బేలతే సదుగో గోలియాతు చాలా బెరతోడు, చాలా బలం కలిగి ఉన్నాడు, చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎత్తుతోడు బలంగా ఉన్నాడు. మరి నిజంగా చిన్నవాళ్ళని నన్న ఉంటోని బేలతలాడితారు. ఇలా ఈ రీతిగా మాత్రం కూడా దావీదు ప్రియబిడ్డనే తన ఒక శరీరాన్ని నోడిలోడు శరీరాన్ని నోడిలోడు. కానీ ఒకరు తెలుసు ఓ బాధాన్ని కలిగి మీద పెట్టి ఈ కాలంలో దేవుడు నన్ను ఏర్పడుతుంటాడు. ఈ కాలంలో హల్లెలూయా దేవుడు నన్ను ఏర్పడుతుంటాడు. కాబట్టి ఆ వెలుగు బాతు, ఆ రక్షణ బాతు, ఆ నిజాయితీ బాతు అది నాకు తెలుసు. కాబట్టి ఇదిగో గోలియాతోటి దెబ్బలాడినాను, ఏ మాత్రం నన్ను బెరికెట్టాను, ఏ మాత్రం నన్ను బెరికెట్టాయో నన్ను దాత నన్ను దెబ్బలాడితా అని దావీదు ప్రియబిడ్డరే గోలియాతు ఆ ముందు ధ్యానంతో అందగారు గోలియాతు జగత్కి అది ఉన్ బలము జ్ఞానం అయ్యు. హల్లెలూయా. ఉన్ బలము ఉన్ జ్ఞానం అయ్యు. దేవుని స్తోత్రం హల్లెలూయా.